అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇక గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించి అన్ని పథకాలను ఇంటి వద్దకే చేరుస్తూ ప్రజా సేవ అనేది కొనసాగించడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారాల్లో కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, ఈ వాలంటీర్లకు ప్రతి నెల కూడా 10,000 రూపాయల జీతం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు గతంలో. కానీ ఇప్పుడు చూస్తే మనకు సీన్ అయితే రివర్స్ అయింది. ఇక నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక వాలంటీర్ల పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు రాజీనామా చేయని వారి పరిస్థితి ఏంటి, ఇక రాజీనామా చేసినటువంటి వారి పరిస్థితి ఏంటి, అలాగే జూలై నెల పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, జూలైలో పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తారనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా దాదాపు 2 లక్షల పైచులకు వాలంటీర్లు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చూడాలి, ఇంపార్టెంట్ వీడియో. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయాలి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను అలాగే మన వీడియోస్ను లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మరెన్నో కొత్త విషయాలను మీకు అందించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో పలు కీలక విషయాలను అయితే చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం గారు మొదటి రోజు అంటే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు 5 పథకాలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. 5 పథకాలపైన ఆయన తొలి సంతకం అయితే చేయడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మొట్టమొదటిగా ఈ 5 ఫైళ్ల పైన ఆయన ఏదైతే సంతకం చేశారో ఈ పథకాలకు ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు డిఎస్సి పైన అయితే ఆయన తొలి సంతకం చేశారు. ఇక డిఎస్సికి సంబంధించి ఇప్పటికే 16,000 పోస్టులను అయితే విడుదల చేశారు. ఇక ఈ 16,000 పోస్టులను కూడా మనకు డిసెంబర్ లోపు భర్తీ చేయాలని కూడా మనకు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఫైల్ పైన ఆయన ఆమోదం అయితే తెలపడం జరిగింది అనమాట, మంత్రివర్గం అంతా కూడా. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే జగనన్న భూరక్ష అని ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు, భూ చట్టాన్ని. ఆ పథకాన్ని అయితే రద్దు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇక మూడో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్, మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇప్పుడు ఆ వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కాస్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా మార్చి భారీగా పింఛన్లు అయితే పెంచడం జరిగింది. వృద్ధులకు ప్రతి నెల 4,000 రూపాయలు, వికలాంగులకు ప్రతి నెల కూడా 6,000 రూపాయలను పంపిణీ చేయడానికి మనకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, అంటే ఆమోదం అయితే తెలపడం జరిగింది మంత్రివర్గం. ఇక 4వ పథకం చూసుకుంటే మనకు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. మనకు ఎక్కడికక్కడ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కేవలం 5 రూపాయలకే భోజనాన్ని అందించేటువంటి ఈ అన్నా క్యాంటీన్లను అయితే పునరుద్ధరించడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది. 100 రోజుల్లో ప్రణాళిక వేసి ఎక్కడ చూసినా కూడా అన్నా క్యాంటీన్లను తెరవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 5వ పథకం చూసుకుంటే మనకు స్కిల్ సెషన్స్ మీద ఆయన 5వ సంతకం చేశారనమాట. నైపుణ్యాభివృద్ధి గణన మీద అయితే ఆయన 5వ సంతకం చేశారు. ఈ 5 పథకాలకు కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి. ఇక పెన్షన్లు కూడా భారీగా పెంచుతూ మనకు ఆమోదం వేసినటువంటి మన కేబినెట్. ఇక మనకు ఈ పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తామనేది గతంలో చూడడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్లు నేరుగా ఇంటి వద్దకే వచ్చి ఉదయం 5 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించేవారు. ఇక గత 3 నెలల నుంచి చూస్తుంటే పెన్షన్ పంపిణీ అనేది
అస్తవ్యస్తంగా మారింది. ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు సచివాలయాల వద్దకు వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇక మనకు ఏంటంటే మే నెలలో చూసుకుంటే అకౌంట్లోకి వేశారు, జూన్ నెలలో కూడా అకౌంట్లో వేశారు. ఇప్పుడు మనకు జూలై నెల వచ్చింది, జూలై నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఈ కొత్త ప్రభుత్వం పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తుందనే దానిపైన అందరి ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారండి. గతంలో వాలంటీర్ల ద్వారా మనకు పెన్షన్లు అయితే ఇచ్చేవారు, కానీ ఇప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే దిశగా కూడా మనకు ప్రభుత్వం ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందింది. వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తీసేయడానికి కూడా మనకు ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చూస్తుంది. ఇప్పటికే వాలంటీర్లు ఏంటంటే రాజీనామా చేసినటువంటి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ఎక్కడికక్కడ ధర్నాలు, కలెక్టర్లకు ఫిర్యాదులు, అలాగే మా నాయకులకు ఫిర్యాదులు, మంత్రులకు ఫిర్యాదులు, ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుల మీద వారు కేసులు కూడా పెడుతూ ఉన్నారనమాట. మమ్మల్ని బలవంతపు రాజీనామాలు చేయించారని. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక గతంలో ఏం చెప్పారంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేపిస్తాం. అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా తిరిగి మనకు ఆలోచిస్తున్నాం, వారిని ఏ విధంగా విధుల్లోకి తీసుకోవాలనే విషయంతో అయితే ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ మనకు 1వ తారీఖున కేవలం సచివాలయ ఉద్యోగస్తులు, అంటే ఒక్కొక్క సచివాలయంలో దాదాపు 10 మంది వరకు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారి సేవలను అయితే వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి 1వ తారీఖున పింఛను పంపిణీకి కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా వారే పింఛను ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగస్తులకైతే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మన మంత్రి నిన్న కొలుసు పార్థసారథి గారు కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక వాలంటీర్ల గురించి అడిగితే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలేదు, కానీ మనకు వాలంటీర్ల సేవలను వేరే దాంట్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని గురించి అయితే ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక వాలంటీర్ల విషయానికి వస్తే వాలంటీర్లు గతంలో అంతా కూడా వైసీపీ కార్యకర్తలేనని, వైసీపీ పార్టీ వాళ్ళే అని కూడా మనకు గతంలో వాలంటీర్ల మీదే రూమర్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మనకు వాలంటీర్లకు సంబంధించి మనకు వారికైతే వారి వల్ల మనకు వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, ప్రజలకు నాయకులకు సంబంధాలు లేకుండా పోయాయని, వాలంటీర్ల వ్యవస్థ ఉండకపోతేనే మంచిదని కూడా మనకు చాలామంది అంటూ ఉన్నారండి. ఇక మీ అభిప్రాయం, వీడియో చూస్తున్నటువంటి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా? ఒకవేళ మీరు గనక కామెంట్స్ చేయండి. మనకు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా ప్రస్తుతానికి వాలంటీర్ల వ్యవస్థను అయితే పక్కన పెట్టేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అనేది మరొక 2 రోజులు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వాలంటీర్లకు సంబంధించి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.